వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సో ఈ రోజు మనం ఒక మెగా రెసిడెన్షియల్ కమ్యూనిటీ వెంచర్ ని చూడబోతున్నాం. సో ప్రస్తుతం నేనైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ లో ఉన్నాను. ఇది గట్కేసర్ టౌన్ వరంగల్ హైవేలో మన జర్నీని చేస్తాం. ఇక్కడ నుంచి జస్ట్ 20 minutes దూరంలోనే ఇవాళ మనం చూడబోతున్నటువంటి మెగా రెసిడెన్షియల్ కమ్యూనిటీ వెంచర్ ని చూడబోతున్నాము. సో మనకి జనరల్ గా హైదరాబాద్ ఐటీ హబ్ అని అంటే గచ్చిబౌలి గుర్తొస్తుంది. అది వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సిటీ. కానీ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ద సిటీ మాత్రం ఇక్కడ గట్కేసర్ అలాగే పోచారం కూడా ఐటీ హబ్ గా ఉంది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ రోజు మనం చూడబోతున్నటువంటి ఆ మెగా రెసిడెన్షియల్ వెంచర్ మనం వెళ్ళాలి అనుకుంటే ఈ వరంగల్ హైవేలో జర్నీ చేయాల్సి ఉంటుంది. మరి వెళ్తూ మరిన్ని హైలైట్స్ గురించి కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. సో మనం వరంగల్ హైవేలో జర్నీ చేస్తూ ప్రస్తుతం మనం బీబీ నగర్ చేరుకున్నాం. బీబీ నగర్ అంటే మనకు ఖచ్చితంగా గుర్తొచ్చేది ఎయిమ్స్. 200 ఎకరాల్లో ఈ ఎయిమ్స్ ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సర్వీస్ తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ గనక పూర్తి స్థాయిలో ఈ విస్తరణ ఇంకా జరిగింది అంటే ఈ 200 ఎకరాలే కాదు, ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్తున్నారు ఎయిమ్స్ని. అది కనుక జరిగితే ఖచ్చితంగా తెలంగాణలోనే బీబీ నగర్ అనేది ఒక మెడికల్ హబ్గా ఖచ్చితంగా పిలువబడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడి నుంచి మరి కాస్త దూరంలోనే ఇవాళ మనం చూడబోతున్నటువంటి మెగా రెసిడెన్షియల్ వెంచర్ని చూడబోతున్నాము. మరి జర్నీ చేద్దామా? లెట్స్ గో. సో వరంగల్ హైవేలో మనం జర్నీ చేస్తున్నాము. ఫస్ట్ టోల్ గేట్ దాటిన తర్వాత ఒక డివోషనల్ ఏరియాలో ఉన్నామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనిపిస్తుంది కదా, ఇక్కడ స్వర్ణగిరి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇది తెలంగాణ తిరుపతిగా కూడా విరాజిల్లుతుంది. అయితే ఇక్కడ నుంచి మరికొద్ది దూరంలోనే యాదాద్రి టెంపుల్ కూడా ఉంది. సో దానికి దీనికి కూడా అట్ ఏ టైం దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎట్ ఏ టైం భక్తులు కూడా 2 టెంపుల్స్ని కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడి నుంచి మరికొద్ది దూరంలోనే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఆ మెగా రెసిడెన్షియల్ వెంచర్ ఉంది. మరి వెళ్దామా? లెట్స్ గో. ఎస్, మన వెంచర్కి వచ్చేసాము. ఈ రోజు మనం చూస్తున్నటువంటి మెగా రెసిడెన్షియల్ వెంచర్ స్నిగ్ధ వారి భువన హిల్స్. మనం ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకోవాలి అంటే భువనగిరి ఫోర్ట్ ఉంది కదా, అక్కడే ఉన్నాము. భువనగిరి ఫోర్ట్ ఆపోజిట్లోనే ఉంది ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ వెంచర్. సో ఇది అటుపక్క మనకి భువనగిరి టౌన్ వస్తుంది. సో ఇటుపక్క అయితే ఈరోజు మనం చూస్తున్నటువంటి భువన హిల్స్. పేరుకి తగ్గట్టుగానే హిల్ ప్రాంతంలోనే ఈ వెంచర్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. రెసిడెన్షియల్ వెంచర్గా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఖచ్చితంగా రెసిడెన్షియల్గా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, ఎందుకంటే ఇది మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంది కాబట్టి. అలాగే భువనగిరి టౌన్ని ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా ప్రకటించడం జరిగింది. కొంత ల్యాండ్ని కూడా ఇండస్ట్రీస్ కోసం అలాకేట్ చేయడం జరిగింది. కొన్ని ఇండస్ట్రీస్ కూడా వచ్చేయటం, డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాని ద్వారా ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ప్లాట్స్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుంది. రెసిడెన్షియల్ ఏరియాకు కూడా రూపాంతరం చెందుతుంది మరికొద్ది సంవత్సరాల్లో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో బ్యూటిఫుల్ పాయింట్ ఏంటి అంటే, ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది RRR రీజనల్ రింగ్ రోడ్. ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈ వెంచర్కి అటుపక్కన వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ కంటే ముందే మనం ఉన్నాం. అలాగే ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తే ఒక 10 minutes డిస్టెన్స్లోనే యాదాద్రి టెంపుల్కి కూడా రీచ్ అవుతాం. సో అటు స్వర్ణగిరికి అండ్ యాదాద్రికి మధ్యలో ఉంది ఈ వెంచర్ భువన హిల్స్. మరి వెళ్దామా భువన హిల్స్లోకి? లెట్స్ గో. సో వచ్చేసాము మనం స్నిగ్ధ గ్రూప్లోని భువన హిల్స్లోకి. ఇది ఒక హిల్ టాప్ వెంచర్. సో ఇక్కడ మనం చూస్తే భువనగిరి ఫోర్ట్ కూడా ఆపోజిట్లోనే కనిపిస్తుంది. ఆపోజిట్లోనే ఉంది ఈ హిల్ టాప్ వెంచర్. సో ఈ వెంచర్కి సంబంధించి 40+ ఎమ్యూనిటీస్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. భువన హిల్స్ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ ఇప్పుడు జరుగుతోంది, చూద్దాం.
ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలని మనకు అందించడానికి ఈ ప్రాజెక్ట్ హెడ్ కేవి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. బోనా హిల్స్ ఈ ప్రాజెక్ట్ పేరు. మనం భువనగిరి టౌన్కి 1 కిలోమీటర్ దూరంలో, వరంగల్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇది 55 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్. ఇది హెచ్ఎండి అండ్ రెరా పర్మిషన్ ఉన్న ప్రాజెక్ట్. సో మనం ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ చూసుకుంటే కనుక మనకి ఎగ్జాక్ట్లీ ద మిడిల్ ఆఫ్ ద ఫోర్ట్కి ఆపోజిట్లోనే ఎంట్రన్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రాజెక్ట్ లేఅవుట్, ఇక్కడ వచ్చేసి మనకి హిల్ పైన 2.5 ఎకర్స్లో పార్క్ వస్తుంది. ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనం లిఫ్ట్ ఫెసిలిటీ ఇస్తున్నాం, ఎలివేటర్ ఫెసిలిటీ, క్లోజ్ టు 2 ఫ్లోర్స్. ఇంతవరకు మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్స్లో ఇప్పటివరకు ఇలాంటి లిఫ్ట్ ఫెసిలిటీ లేదు. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 30 ఫీట్ హైట్లో ఉన్న ఈ పార్క్కి సో సీనియర్ సిటిజన్కి కానీ చిల్డ్రన్కి కానీ ఈజీగా వెళ్ళేందుకు లిఫ్ట్ ఫెసిలిటీ ఇస్తున్నాం. మిగతా అందరికీ డెఫినెట్గా పక్క నుంచి స్టేర్ కేస్ కూడా ఉంటుంది. సో ఈ వెంచర్కి రోడ్డుకి అటుపక్కన వరంగల్ హైవే అటుపక్కన మనకి భువనగిరి ఫోర్ట్ కనబడుతుంది. అండ్ 2 సైడ్స్ ఎలివేటెడ్ ప్లేస్లో ఒక సైడ్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అండ్ లేక్ వ్యూ కనబడుతుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి రామకృష్ణాపురం వ్యూ కనబడుతుంది. సో 3 సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి. ఇది మన ప్రాజెక్ట్ లేఅవుట్. టోటల్గా 54+ ఎకర్స్ లేఅవుట్. ఇది ఎంట్రన్స్ ఆర్చ్కి 40 ఫీట్ రోడ్ దగ్గర ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్. అండ్ దాని పక్కన నుంచి చూస్తే మీరు 60 ఫీట్ రోడ్ ఉంది. 60 ఫీట్ రోడ్ కనెక్టివిటీ మనకు స్ట్రైట్గా 100 ఫీట్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 100 ఫీట్ రోడ్ వచ్చేసి 2 సైడ్ నుంచి మనకి కనెక్టివిటీ ఉంటుంది. ఒకటి చిట్యాల రోడ్, దట్ ఈజ్ భువనగిరి టు విజయవాడ హైవే. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి రామకృష్ణపురం రోడ్కి కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ టోటల్ లేఅవుట్. అండ్ మీరు అక్కడ గ్రీన్లో చూసుకుంటే కనుక సో 2.5 ఎకర్స్లో మనకు పార్క్ వస్తుంది. సో 40 ఫీట్ దగ్గర మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. తర్వాత అగైన్ నెక్స్ట్ 60 ఫీట్ రోడ్ ఉంది. దట్ 60 ఫీట్ రోడ్ మనకి కనెక్టివిటీ వచ్చేసి 100 ఫీట్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. మధ్యలో మనకి ఐలాండ్ వస్తుంది. సో దానికి ఒక రైట్ సైడ్ వచ్చేసి మనకి భువనగిరి టు చిట్యాల రోడ్కి కనెక్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి రామకృష్ణపురం రోడ్కి కనెక్ట్ అవుతుంది. సో ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. సో చూసారు కదా, స్నిగ్ధ గ్రూప్ వారి బోనా హిల్స్ ద మెగా రెసిడెన్షియల్ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్. మరి మీకు ఇంకా క్వరీస్ ఉంటే కంపెనీని కాంటాక్ట్ చేయండి. మరో వెంచర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.